దుర్మార్గమైన ఘటన ఇది. మానవత్వం లేని చర్యగా మేము భావిస్తున్నాం. ఇస్మాయిల్ తన కూతుర్ని కోల్పోవడం చాలా, అలియా తన కూతురు పేరు, చాలా బాధాకరం. ఇది యాక్సిడెంటల్గా జరిగిందనే విషయాన్ని తను కూడా చెప్తున్నాడు. కానీ మనుషులలో మానవత్వాన్ని మనిషి కనీసం చిన్నపిల్లని కూడా చూడకుండా కొట్టి చంపడం అనేది వాళ్ళ మనస్తత్వం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇట్లాంటి యాటిట్యూడు ఎవరికి కూడా మంచిది కాదు. క్షమించండి. ఈ వైఫల్యం ఏంది? 11వ తారీఖున సంఘటన జరిగితే 16వ తారీఖు వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ కాలేదు అనే విషయాన్ని ఎస్పీ గారు విచారణ చేసి తేల్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే ప్రభుత్వం వాళ్ళు చేసే తప్పిదం కనుక ఆ తప్పిదానికి నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, అట్లాగే ఇంకా వాళ్ళ పిల్లలు, చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా సహాయం చేసి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే చదువుకున్న జరిగిన ఘటన గురించి తెలవగానే అందరూ స్పందించి అంతరం గ్రామానికి రావడము, అలాగనే ఇస్మాయిల్ గారి బిడ్డ ఆలియా బేగం ఏదైతే 10వ తరగతి చదువుతుంది, 15 నెలల అమ్మాయి వయసు కాబట్టి ఒక చిన్న ప్రొవొకేషన్లో కొట్లాట జరిగి ఇద్దరు వ్యక్తులు కలిసి కొట్టడము, ఆయనను కొట్టడము, డాక్టర్ మా నాన్నను కొడుతురని లోపల నుంచి రావడము, వాళ్ళ బిడ్డ మీద కూడా రాళ్లతోటి దాడి చేయడము, కొట్టడము, ఒక ఆడపిల్ల మీద కొట్టడం అనేది చాలా ఏమైనా ఇది కాబట్టి ఆ విషయము కాబట్టి ఆ పిల్ల చనిపోవడం అనేది అందరి మనసును కలిచివేసింది. కాబట్టి ఇస్మాయిల్ గారికి జరిగినటువంటి నష్టాన్ని మనం పూడ్చలేము. కాబట్టి చనిపోయినటువంటి ఆలియా బేగం ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పుకుంటూ, అలాగనే అతనికి ప్రభుత్వంతో ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు క్రాంతి గారు ఒక ఉద్యోగము, చదువుకున్న పిల్లలకు ఒక ఇందిరమ్మ ఇల్లు, ఇంకా వారికి తగిన ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అలాగనే వాళ్ళ కేసులో ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని సమగ్ర విచారణ పై ఆఫీసర్లతో చేపించి ఇంకేదైనా ఉంటే అందులో లొసుగులు అవన్నీ బయటికి తెచ్చి ఎమ్మెల్యే గారు అన్నట్టు తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేకూరాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అలాగనే ఇలాంటి ఘటనలు మరి ఈ గ్రామంలో కానీ ఎక్కడ కానీ జరగకుండా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం. अंदोल कॉन्स्टिट्यूंसी के जनाब क्रांति किरण साहब यहाँ पे है और माजी साबिक खान तो हमारे मुकीम साहब सुप्रीम कोर्ट के एडवोकेट साहब भी है, अन्ना भी है और यहाँ पे सरपंच साहब भी है, यहाँ के लोकल सरपंच खुद मुंडर तो पटेल संग्राम पटेल भी है, साई कुमार ZPTC साहब है, यहाँ के लोकल सरपंच साहब शंकर अन्ना है, पटेल साहब है। तो बोलने का मतलब क्या है, यहाँ पे जो सो हिंदू उसको आंसर करना चाहिए, उसको आके जो भी एक्सग्रेशिया है वो डिक्लेयर करना चाहिए। एक इंदिरा इल्लू है तो वो देना चाहिए, और अगर कोई नौकरी है तो इनका 2 लड़के हैं इनको जवान, तो उनको अगर कहीं अगर एडजस्ट कर सकते हो वो भी करना चाहिए। और हम कल एक टीम, हमारा वफद कल ऑलरेडी आया था, ये तमाम चीजें जायजा ले लेके गए हैं। उसके बाद जो सो पार्टी में हमारे पास बात हुई है, अन्ना से भी बात हुई है, हरिचन्ना से बात हुई, सबसे बात हुई, तो वहां पे आए हैं। तो इसका कोई ये नहीं है, जैसा भी है। और खुशाइन बात ये है कि जिला यंत्रांगम जो है सो SP साहब खुद यहाँ पे आए थे कल हमारे आके जाने के बाद। SP साहब, DSP साहब, लोकल CI साहब, SI साहब सब आए थे ना भाई। तो यहाँ पे इस्माइल साहब फिर एक मरतबा पूछ रहा हूँ आपको, सिर्फ 2 ही आदमी थे ना वो लोग, इससे हटके कोई आदमी नहीं थे। ये जो है सो सरासर गलत है। तो यहाँ का अमन शांति बरकरार है, तो बराए मेहरबानी गलत न्यूज मत दीजिए मीडिया में। और जो है सो यहाँ जो जैसा भी है भाईचारगी से इससे लोग हैं, अगर उन्होंने खाना नहीं भी पकाए हैं तो हिंदू भाई लोग खाना पका के लाके खिला रहे हैं। तो ये गंगा जमुना तहजीब, हिंदुस्तान की जो तहजीब है वो बरकरार है। शुक्रिया।